హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో అండ్ న్యూ వ్లాగ్ అనమాట. ఈరోజు మన మ్యాటర్ వచ్చేసి ఏంట్రా అంటే యాప్స్ అండ్ లెగ్స్ అనమాట. చాలామంది జిమ్కి వెళ్తారు కానీ వాళ్ళకి సరిగ్గా యాప్స్ ఉండవు. వాళ్ళకి యాప్స్ అనేవి కూడా అప్పర్ ఉంటే లోయర్ ఉండదు, లోయర్ ఉంటే అప్పర్ బ్యాక్స్ ఉండవు అనమాట. ఆల్సో చాలామందికి లెగ్స్ కూడా కరెక్ట్గా పర్ఫామ్ చేయడం రాదు. అండ్ అందరికి రాదంటే అందులో కొంతమందికి రాదనమాట. సో నవ్ ఐ యామ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యాప్స్ అండ్ లెగ్స్ అట్ హోమ్. మీరు ఎటువంటి ఎక్విప్మెంట్ కూడా అవసరం లేదు. అండ్ లెగ్స్ కంటే కొంత ఎక్విప్మెంట్ అయితే కావాల్సి వస్తే, యాప్స్కి అయితే నో మోర్ ఎక్విప్మెంట్, ఓన్లీ మీ బాడీ అండ్ మీ ఫ్రీ ప్రైవేట్ ప్లేస్ అండ్ ఒక చిన్న అట్ట అనమాట. మీకు ఒక ప్రైవేట్ స్పేస్ విత్ మీరు చేయడానికి ఏంటి కొన్ని కింద ఉంటాయి అనమాట. కింద పడుకొని చేయాలి కొన్నిటికి. సో దట్ వాజ్ యూఆర్ యూజింగ్ ఏ స్మాల్ మ్యాట్ అండ్ ఆల్సో ఏ ప్రైవేట్ స్పేస్ ఆల్సో. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు మనం ఫస్ట్ యాప్స్ వర్కౌట్లో వచ్చేసి మనకి ఒక మ్యాట్ అయితే కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్ట్ చేయబోయేది ఏంటంటే క్రంచెస్ అనమాట. అంటే లైక్ నిజంగానే యాప్స్ క్రంచ్ అవుతాయి, పేర్లో ఉంది క్రంచ్ అని. నా లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మీరైతే ఒక ఈ పొజిషన్లో అయితే ఉండాలి. అండ్ కరెక్ట్గా మీ బాడీ అనేది కరెక్ట్గా మ్యాట్కి సరిపోయేటట్టు చూసుకోండి. కరెక్ట్గా సరిపోయింది. ఇంకా హెడ్ వచ్చేసి ఆన్ ది గ్రౌండ్ లైక్ దిస్. అండ్ తర్వాత మీ హ్యాండ్స్ని వచ్చేసి ఫస్ట్ స్ట్రైట్గా అయితే అలా అప్ చేయండి. ఒకవేళ మీరు వెల్ పర్ఫార్మ్డ్ అయితే జస్ట్ పుట్ ఇట్ డౌన్, లేదా మీ హెడ్ వెనకాలైనా పెట్టుకోవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. అండ్ ఇక్కడ ఏంటంటే మ్యాటర్ వచ్చేసి మీరు పైకి వెళ్ళేయాలన్నమాట. లైక్ దిస్, ఇట్లా పర్ఫామ్ చేయాలి. ఇందులో చాలామంది బిగినర్స్ కానీ ఇంకెవరైనా మిస్టేక్ చేసేది ఏంటంటే, లైక్ ఇప్పుడు పనుకున్నారు కదా, కొంతమంది ఏంటంటే బ్రీత్ తీసుకొని పైకి లేస్తారు, కొంతమంది ఏంటంటే నార్మల్గా పైకి లేస్తారు. అంటే బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుందన్నమాట వాళ్ళకి. అంటే ఇప్పుడు మనం ఏదైనా వెయిట్స్ని పైకి లేపేటప్పుడు బ్రీత్ తీసుకోవాలి. లైక్ ఇప్పుడు మనం పైకి లేస్తున్నప్పుడు బ్రీత్ ఇన్, తర్వాత వెనక్కి వెళ్ళేటప్పుడు బ్రీత్ అవుట్, అండ్ నెక్స్ట్ తర్వాత బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అప్పుడు మన ఏంటంటే మన యాప్స్ అనేది కరెక్ట్గా పర్ఫామ్ అవుతాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మన నెక్స్ట్ వన్ ఏంటంటే ప్లాంక్ అనమాట. ఈ ప్లాంక్ని చాలామంది ఎట్లా పర్ఫామ్ చేస్తారంటే ఇట్లా పెడతారు, లేదంటే ఇట్లా ఉంటారు. ఇట్లా ఈ మెథడ్స్ ఏవి కాము అనమాట. ఇప్పుడు మనం ప్లాంక్ అంటే ఫస్ట్ మీ ఎల్బోస్ని కరెక్ట్గా పర్ఫామ్ చేయాలి కింద లైక్ దిస్. అండ్ తర్వాత ఒక్క కాల్ని స్ట్రైట్గా పెట్టండి, అది కూడా ఇట్లా అనమాట. మన టోస్ మీద నిలబడేటట్టు, ఇట్లా టోస్ మీద నిలబడేటట్టు. ఆ తర్వాత మీరు రెండో కాలు తర్వాత ఇట్లానే ఎయిర్లో ఉండాలి ఒక 30 సెకండ్స్, లేదా ఎనీమోర్ వాట్ ఎవర్ యూ వాంట్. 1 మినిట్ 20 సెకండ్స్, మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు. దీనివల్ల యూజెస్ ఏంట్రా అంటే, మీరు మీ మీ ఫ్యాట్ని అంటే తొందరగా బెల్లీ ఫ్యాట్ని తొందరగా లాస్ చేసుకోవచ్చు అనమాట. ఇలానే పర్ఫామ్ చేస్తే మీకు అక్కడ పెయిన్ కూడా అర్థమవుతుంది అనమాట. అక్కడ ఎక్కడ పడుతుంది పెయిన్ ఏంటి మొత్తం అర్థమవుద్ది. ఇప్పుడు మన థర్డ్ వేరియేషన్ ఏంటంటే, ఇందాకలాగా మనం క్రంచ్ చేసాం కదా, క్రంచెస్ సేమ్ అదే పొజిషన్లో పనుకొని కింద మీరు కరెక్ట్గా స్ట్రైట్గా పోయితే పనుకోండి. అండ్ తర్వాత వచ్చేసి మీ యొక్క లెగ్ అయితే పైకి లేపండి. అలా అని చెప్పి విత్ హై కాదు, విత్ లో కాదు, మీడియం అనమాట. ఇట్లానే 2 లెగ్స్ని లేపండి. అండ్ మీ హ్యాండ్స్ని కింద పెట్టండి లైక్ దిస్. మీ సీటెడ్ కింద పెట్టుకున్నారంటే మీకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇంకా మాకు సపోర్ట్ ఏం అవసరం లేదనుకుంటే వైడ్ పెట్టుకోండి. అండ్ మీరైతే ఇలా పెట్టుకొని మీ లెగ్స్ని స్లోగా అయితే పైకి లేపండి. దాని తర్వాత 1 by 1 సైకిల్ తొక్కుతాం కదా, ఇట్లా ఇట్లా పర్ఫామ్ చేయండి. ఇంకోటి వచ్చేసి మనం స్విమ్ చేసేటప్పుడు మన లెగ్స్ని పైకి కిందకి అంటాం కదా, అలాగా ఇంకో మెథడ్ అనమాట ఇది. అప్ చేసి ఇట్లా అప్పుడు మీకు అర్థమైపోద్ది. ఈ వర్కౌట్ చేసేటప్పుడు మీకు అర్థమైపోద్ది ఎక్కడ పెయిన్ వస్తుందో. మీకు ఎక్కడైతే ఈ వర్కౌట్ చేసేటప్పుడు పెయిన్ వస్తుందో అక్కడ అనమాట ఈ పార్ట్ వర్క్ చేసేది. ఇప్పుడు మనం చేసేది వచ్చేసి లోయర్ యాప్స్కి అనమాట. ఈ 2 వేరియేషన్స్ అయితే లోయర్ యాప్స్కి వెల్ పర్ఫెక్ట్. ఇందాక మనం క్రంచ్ చేసేసాం కదా, ఈ అప్పర్ యాప్స్కి అనమాట ఈ వెల్ పర్ఫెక్టెడ్. ప్లాంక్ వచ్చేసి ఫుల్ యాప్స్కి చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి ఇంకా ఉన్నాయి, కాకపోతే బిగినర్స్ కిందంటే ఇవి చాలు. ప్రస్తుతానికి అయితే ఇవి చాలు. తర్వాత డే బై డే మనం ఇంప్రూవ్ అవుదాం. అండ్ నేను ఇంకొక 1 వీక్ అయ్యి
నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను అనమాట ఇంకో యాప్స్ వరకు సపరేట్గా. అండ్ దాంట్లో చూడొచ్చు, దాంట్లో ఇంకా కొన్ని వేరియేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇంక ఇప్పుడు వచ్చేసి వన్ ఆఫ్ ద లాస్ట్ అండ్ ఫస్ట్ అనమాట ఈ పార్ట్ వచ్చేసి యాప్స్లో, అదే సైడ్ స్క్రాచెస్. అండ్ దీని విషయానికి వచ్చేసి నేను ఈ మూడిట్లయితే పర్ఫామ్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఈ మూడు వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ వర్స్ట్ కూడా అంటారు. ఎందుకంటే అవి సో పెయిన్ఫుల్ అండ్ పవర్ఫుల్ అనమాట వర్కౌట్స్కి. అది వచ్చేసి సీటింగ్ క్రంచెస్ అండ్ సీటింగ్ టోస్, రివర్స్ క్రంచెస్, టో టచెస్ అనమాట. ఈ టో టచెస్, రివర్స్ క్రంచెస్ ఇవి వచ్చేసి హెవీగా ఉంటాయి అనమాట. అందులో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి మీరు ఇట్లా సీటింగ్ క్రంచెస్ కొడతాం కదా, సేమ్ అలానే కూర్చుంటే ఇప్పుడు ఏంటంటే మీరు ఏదైనా వెయిట్ని అయితే యాడ్ చేసుకోండి. సపోజ్ ఈ మొబైల్ ఫోన్ బదులు ఒక వెయిట్ తీసుకోండి, ఏదైనా ఎన్నో 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 కేజీ ఇంతకంత తీసుకొని లెఫ్ట్ సైడ్ మీరు ఎంతవరకు తిరగలుగుతారో అంతవరకు తిరిగి ల్యాండ్ని కింద టచ్ చేసి మళ్ళీ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, ఇలా పూర్తిగా ఎంతవరకు తిరగలుగుతారో అంతవరకు తిరగండి. ఇంకోటి వచ్చేసి సైడ్ క్రంచెస్ అనమాట. అవి ఇందాక మీరు క్రంచ్ కొట్టారు కదా స్ట్రైట్గా, ఇప్పుడు ఇదేంటంటే పూర్తి రివర్స్గా ఉంటుంది అనమాట. రివర్స్ అంటే మరీ రివర్స్ కాదు. ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు కదా, దీన్ని ఏంటంటే పైకి లేసి ఇలా పర్ఫామ్ చేయండి. పైకి లేకుండా రివర్స్ అనమాట. లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్, అలా క్రాస్ అనమాట. ఇప్పుడు మీరు ఇలా కొనుక్కోగానే పైకి మీ లెగ్ను కూడా అయితే పైకి లేపుతుంది లైక్ దిస్. అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. అప్పుడు ఏంటంటే యాప్స్ ఇక్కడ నింపుతుంది. మీరు కొంచెం గమనించారా అంటే పర్ఫామ్గా డీటెయిల్గా లాస్ట్ వరకు వెళ్ళారా అంటే అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట మీ పెయిన్ అండ్ ఆ మజిల్ ఎక్కడైతే ట్రైన్ అవుతుందో. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి టో టచెస్ అనమాట. ఈ టో టచెస్ వచ్చేసి కొంచెం పవర్ఫుల్ లాగా ఉంటుంది. మనం ఈ టో టచెస్కి వచ్చేసేసరికి ఏంట్రా అంటే దీన్ని మనం ఇట్లా సైడ్ నుంచి ఇట్లా టోన్ టచ్ చేయాలన్నమాట. ఇప్పుడు మీకు ఇక్కడ ఈ వీడియోలో పర్ఫామ్గా చూపిస్తుంది చూడండి. ఇప్పుడు మీరు మీ చేతులు తీసుకొని రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఎటో కట్టు మూవ్ అవ్వండి. ఫస్ట్ నేనేంటండి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతున్నాను, ఒకసారి చూడండి. ఇట్లా మీరు తిరిగి మీ మొత్తాన్ని టోన్ అయితే టచ్ చేయాలి. ఇట్లా టో టచ్ చేసి మళ్ళీ మిడిల్ ఆఫ్ ద పార్ట్కి వచ్చేయాలి. మళ్ళీ రైట్ సైడ్ పూర్తిగా ఎంతవరకు బెండ్ అవుతారో అంతవరకు బెండ్ అయ్యి మీ పార్ట్ని అయితే టచ్ చేయాలి టో టచ్ని. ఎట్లా 15 to 20 reps ఆర్ మ్యాక్సిమం ఎన్ని రెప్స్ అయినా చేయండి, కానీ 2 sets కొట్టండి. ఎందుకంటే ఈ 2 sets ఎక్కువ. చాలామంది ఏంటంటే సెట్స్ని ఎక్కువ పెట్టుకుంటారు, రెప్స్ని ఎక్కువ పెట్టుకుంటారు. దానివల్ల మీ మజిల్ అయితే బిల్డ్ అవ్వదు అనమాట. సో తక్కువ రెప్స్ పెట్టుకోండి, ఎక్కువ సెట్స్ పెట్టుకోండి, లేదా తక్కువ సెట్స్ పెట్టుకోండి, ఎక్కువ రెప్స్ కొట్టండి. మ్యాక్సిమం నేనైతే ప్రిఫర్ చేసేది ఒక సెట్టే ఎక్కువ. అది కూడా ఏంటంటే ఫెయిల్యూర్ దాకా కొడితే అదే ఎక్కువ. చాలామంది 2 sets ఫెయిల్యూర్ దాకా, 3 sets ఫెయిల్యూర్ దాకా పెట్టుకుంటారు. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అనమాట. సో ప్లీజ్ డిక్రీజ్ యువర్ సెట్స్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం అయితే లెగ్ వేరియేషన్ చేయబోతున్నాం. అది కూడా ఇక్కడున్న చూపిస్తున్నాం కదా స్క్రీన్ మీద, ఇక్కడున్న ఈ డంబుల్స్ ఉంటాయి. నా దగ్గర కూడా ఈ డంబుల్సే ఉన్నాయి. అండ్ దీంట్లో వచ్చేసి మనం పూర్తిగా 3 to 4 వేరియేషన్ చేస్తాం. నాకు మ్యాక్సిమం వచ్చేసి నేనైతే 4 and 5 అని చూపిస్తాను, కానీ మీరు దీంట్లో 3 చేయండి. ఎందుకంటే ఆ 3 మెయిన్ అనమాట. అది వచ్చేసి స్క్వాట్స్, లంజెస్, ఇంకోటి వచ్చేసి మార్నింగ్ వస్తాం అన్నమాట. ఇంకోటి వచ్చేసి అది ఎనీమోర్ చాలానే ఉన్నాయి దాంట్లో వచ్చేసి, కానీ నేనైతే ఈ 3 పర్ఫామ్ చేస్తాను. స్క్వాట్స్, లంజెస్, మార్నింగ్ టైస్ అనమాట. ఇంకోటి వచ్చేసి డెడ్ లిఫ్ట్. ఈ డెడ్ లిఫ్ట్ అనేది మనం చేయొచ్చు, కానీ మన ఇంట్లో అంతగా ఉండవు. సో డెడ్ లిఫ్ట్ అనేది స్కిప్ చేసేయండి. ఇంకా లేదు నేను దీంతోనే చేసుకుంటాను అంటే దీంతోనే ఓకే. ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్గా వచ్చేసి డెడ్ లిఫ్ట్ కానీ చూద్దాం. అండ్ చాలామంది ఈ డెడ్ లిఫ్ట్ని ఎలా పడితే అట్లా లేపేస్తారు, కానీ ఈ డెడ్ లిఫ్ట్ అనేది మనం చాలా జాగ్రత్తగా లేపాలన్నమాట, ఎక్కడైనా కానీ జిమ్లో అయినా కానీ. ఫస్ట్ వచ్చేసి మీ లెగ్స్ని కరెక్ట్గా ఈ సెంటర్ ఆఫ్ ద రాడ్కి కొంచెం వైడ్ చేయండి. ఇది సెంటర్ ఆఫ్ ద రాడ్ అంటే దీనికి కొంచెం వైడ్ చేసి ఇక్కడ పెట్టుకోండి. అండ్ నౌ మీరు కరెక్ట్గా లైక్ దిస్, మీ ఈ లెగ్స్కి కొంచెం వైడ్గా పట్టుకోండి. గ్రిప్స్ ఉంటాయి అనమాట. ఈ గ్రిప్స్లో మీ సీటెడ్ రోని ఇలా ఫ్లాట్గా పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు పర్ఫామ్గా ఉంటారు, కరెక్ట్గా ఉంటారు కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ గ్రిప్స్ పట్టుకున్నప్పుడు కొంతమంది ఇలా పట్టుకొని పైకి లేపేస్తుంటారు.
కొంతమంది ఏంట్రా అంటే ఇలా ముక్కి నీళ్ళు ఇట్లా వేస్తుంటారు. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. సో ప్లీజ్ స్కిప్ దిస్ మూమెంట్స్. ఇప్పుడు నేను చెప్పేది ఫాలో అవ్వండి గాయ్. దీంట్లో ఏంటంటే సింపుల్గా ఉంటుంది. మీరు ఇందాక చూపించాను కదా, లెగ్స్ అలానే పర్ఫామ్ చేసి మీ సీట్ని మీ హిప్ని ఎక్కడ ఇట్లా పెట్టకుండా ఇట్లా డౌన్ చేయండి. అండ్ మీ లెగ్స్ని వచ్చేసి మీరు పెట్టుకున్న గ్రిప్స్ మీద నుంచి ఇంకా కొంచెం వైడ్ చేయండి, కొంచెం వైడ్. మీరు మీ గ్రిప్స్ని పట్టుకున్నారు కదా, అక్కడి నుంచి మీ లెగ్స్ని కొంచెం వైడ్ చేయండి. ఇప్పుడు మీరు వైడ్ చేస్తుంటారు కదా, మీ లెగ్స్ ఇట్లా పర్ఫామ్ చేయండి. లైక్ ఇక్కడ బటన్ ఉన్నట్టు వెనక ఇట్లా బెండ్ చేసి మీ హిప్ని అనేది కొంతమంది ఇలా పెడుతుంటారు, ఈ కొంత ముందుకు వచ్చేసినట్టు ఇట్లా. లైక్ ఒక పాము పడగెత్తినప్పుడు ఎట్లయితే ఉంటుంది అట్లా అట్లా పెట్టి బ్రీత్ ఇన్. మీరు బ్రీత్ తీసుకొని మీరైతే ఫుల్ పవర్ని అయితే లెగ్స్ మీద పర్ఫామ్ చేయాలంటే ఫుల్ పవర్ ఇట్లా ఒక్కసారిగా కిందకి అణిచినట్టుగా ఇట్లా అని ఒకసారి బ్రీత్ ఇన్ చేసుకొని పైకి లేపండి. 1 2 3 లైక్ దిస్. తర్వాత స్లో అలా మళ్ళీ అదే ఫామ్లో ఎట్లయితే వచ్చిందో అట్లా అందించండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీ పూర్తి పవర్ మొత్తం ప్రెషర్ అంతా మీ లెగ్స్ మీద పడుతుంది. లెగ్స్ మీద పడినప్పుడు ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట ఇది ఎక్కడైతే మనకి పర్ఫామ్ అవుతుందో. లెట్స్ షో వన్ మోర్. Like this. Shoot one more. ఇంతే అనమాట. నా దగ్గర ఉన్నాయి ఈ మాత్రం వెయిట్స్. కానీ నేను జిమ్లోకి వెళ్ళినప్పుడు కొట్టింది మ్యాక్స్ వచ్చేసి 125 అనమాట. ఎందుకంటే అప్పుడు వెళ్ళాలని ఆపేసి చేసాడు. ఇప్పుడు ఏంటంటే పెద్ద వెయిట్ అనిపి ఈ జస్ట్ సింగిల్ చేత్తో కూడా లేపేయచ్చు. సో ప్లీజ్ మీరు డెడ్ లిఫ్ట్స్ కొట్టేటప్పుడు మీరు డబుల్ హ్యాండ్స్తో లేపేంత వెయిటే పెట్టుకోండి, ఎక్కువ వెయిట్ని అయితే ప్రిఫర్ చేయమాకండి. ఇప్పుడు ఏంటంటే స్క్వాట్స్ కొట్టేటప్పుడు చాలామంది ఇలా పెట్టి ఇలా కొడుతుంటారు, లేదంటే ఇలా కొడుతుంటారు, లేదంటే ఇలా సింపుల్గా కొడుతుంటారు. ఇట్స్ వెరీ రాంగ్ అనమాట. మీరు ఎప్పుడంటే మీరు ఒక కరెక్ట్ వేలో ఉండి చిన్నగా మీరు ఉన్న ప్లేస్లో నుంచే కొంచెం ఇట్లా బ్యాక్ ఉండి ఇలా ఈ లెగ్స్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, ఇక్కడి నుంచి కింద వరకు, ఈ మోచ ఇక్కడి నుంచి కింద వరకు ఏమాత్రం కదలకూడదు. అండ్ మీ లెగ్స్ హిప్ డౌన్ డౌన్ అప్, ఇంతవరకే. ఒకసారి మీ ఫ్రెండ్ని చూపిస్తాను. మీ పూర్తి 2 లెగ్స్ని ఒక దగ్గర పెట్టి వైట్ చేయండి. 1 చాలు. అండ్ ఇప్పుడు మీరు మీ లెగ్స్ని కరెక్ట్గా ప్రిఫర్ చేసి డౌన్, అది కూడా ఏంది ఇట్లా కిందకి వెళ్ళకూడదు, ఇట్లా మరి పైకి ఉండకూడదు, మీడియంలో. అంటే మీరు ఒక చైర్లో, చిన్న చైర్లో సిట్టింగ్ అవుతున్నట్టు, లైక్ దిస్. జస్ట్ అంతే. అండ్ ఇంకో ఆప్షన్ వచ్చేసి దీన్ని మీ భుజాల మీద పెట్టుకుని కొట్టచ్చు అనమాట. ఆ స్క్వాట్స్ ఏంటంటే మీరు మరీ ఇందాక చూపించాను కదా, ఇట్లా ఉన్నప్పుడు ఇక్కడ వెయిట్స్ ఉంటాయి కాబట్టి పూర్తిగా ఇలా కిందకి వెళ్ళాలి, కిందకి వెళ్ళి పైకి పట్టాలి. ఇలా రాక్స్ పెట్టుకున్నప్పుడు కిందకి వెళ్ళి పైకి వెళ్ళాలి. అప్పుడు మీ బాడీని ఇట్లా ఫ్లాట్ ఉంటుంది, ఇట్లా బెండ్ పొజిషన్లో ఉంచాలి. మీరు మామూలు కొట్టినప్పుడు ఇట్లా స్ట్రైట్ పెట్టండి, అది వాటితో లేపినప్పుడు ఇట్లా పెట్టుకోండి, ఒక పొజిషన్ టైప్. ఇంకా ఇప్పుడు మనది ఇంకొక వేరియేషన్ అయితే వచ్చేసి మార్నింగ్ స్క్వాట్స్ అంటారు, లేదంటే ట్రైసి అనదర్ అంటుంటారు. కానీ దీన్ని నేను స్వీట్గా మార్నింగ్ అని పిలుస్తాను అనమాట. ఎందుకంటే వాచ్ పద్ది మార్నింగ్ వెయిటర్స్ దీని అసలు పేరు వచ్చేసి. ఇప్పుడు ఈ మార్నింగ్ వెయిటర్స్ మనం ఎలా అంటే ప్రిఫర్ చేసేది, మీరు దీన్ని వెయిట్స్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది ఆల్మోస్ట్ 10-20, ఇదైతే 40 కేజీస్ అనమాట. ఈ 40 కేజీస్ వచ్చేసి మీరు జాగ్రత్తగా స్లోగా మీ వీప్ మీద పెట్టుకోవాలి. అది మీరు సపోర్ట్గా పెట్టుకోవాలి, లేదు మీరు మొయ్యగలుగుతారా అంటే సింపుల్గా పెట్టుకోండి. ఇప్పుడు మీరు అలా
మీ మార్నింగ్ అనమాట ఇప్పుడు మీకు స్టార్ట్ అయిపోద్ది. అండ్ నౌ యూ సీటెడ్ అండ్ స్లోలీ లైక్ ఇంకా కొంచెం వెనక్కి పెట్టుకొని ఇలా మార్నింగ్ పూర్తిగా మీరు బెండ్ అయినంతరూ బెండ్ అయ్యి పైకి. ఇది అనేది జారకుండా జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే ఇది హైలీ రిస్కీ అనమాట. సో ప్లీజ్ డోంట్ ట్రై, ఓన్లీ ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరో ఒకరిని ఉంచుకొని మాత్రమే చేయండి అనమాట. ఇది హైలీ రిస్కీ. ఇలా పూర్తిగా బెండ్ అయ్యి ఇలా పైకి లేయాలి. దీన్ని చాలామంది ఎలా అంటే చాలా సింపుల్గా అంటే అనుకుంటుంటారు, కానీ ఇది హైలీ రిస్కీ. చూపిస్తాను చూడండి. కొంతమంది ఇలా అంటారు, కొంతమంది ఇట్లా అనేస్తారు, పూర్తిగానే వేస్తారు. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అనమాట. మీరేంటంటే మీకు లెగ్స్ని కరెక్ట్గా ఇందాక స్క్వాట్స్ పొజిషన్లో పెట్టి కొంచెం బెండ్ చేసి ఇలా ముందుకు వెళ్ళి పైకి లేయాలి. మీరు పూర్తిగా ఎంతవరకు వెళ్ళగలుగుతారో అంతవరకు వెళ్ళి పైకి లేయాలి. దీన్ని వచ్చేసి మార్నింగ్ స్క్వాట్స్ అనమాట అంట. ఇప్పుడు అర్థమై ఉంటుంది ఇది ఎందుకు వాచిపోద్దని చెప్పాను. సో ఇట్స్ హైలీ రిస్కీ, ప్లీజ్ డోంట్ ట్రై ఎనదర్. మీకు ఏదైనా సపోర్ట్ ఉంటేనే దీని అయితే చేయండి, లేదంటే స్కిప్ చేసిన అసలు దీన్ని అసలు చేయబడలేదు. నేనైతే చెప్పట్లేదు, ఎందుకంటే ఇది వెరీ డేంజరస్. సో ప్లీజ్ ఎవరినైనా సపోర్ట్ ఉంచుకునే చేయండి. అండ్ మీకు ఇంకా ఇలాంటి చాలా వీడియోస్ కావాలంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది ఓన్లీ ఫర్ బిగినర్స్, అడల్ట్స్ కాదు, ఎవరో కాదు, ఓన్లీ ఫర్ బిగినర్స్. మీరేంటంటే ఇంకా చాలా ఉన్నాయి, చాలా వేరియేషన్స్, చాలా టైప్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ మీరు బిగినర్స్ ఏంటంటే స్టార్టింగ్లో ఈ లెవెల్ చేయండి చాలు. మనకి స్టార్టింగ్ లేదంటే 1 or 2 రెపిటేషన్స్ అంటే వేరియేషన్స్ చాలు, ఎక్కువ వద్దు. నేను నెక్స్ట్ వీక్ వచ్చేసరికి నేను మొత్తం క్లారిటీగా నేను చేసే ఎవరెవరో చేసే కాదు, నాకు వర్క్ అయినాయి, నేను చేసినవి, నాకు పర్ఫామ్ అయినాయి, అంటే దానివల్ల రిజల్ట్స్ వచ్చినాయి, అవన్నీ నేను క్యాలిక్యులేట్ చేసుకొని నెక్స్ట్ వచ్చే వీక్లో అది మీకు ముందుగానే చెప్తాను. అప్పుడైతే పెడతానో అప్పుడు చూడండి నేను ఎన్ని రెపిటేషన్స్ చేస్తానో, ఎంత ఫుడ్ తింటానో, అన్నీ A to Z మొత్తం అయితే ఆ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అది ఇంకో వీడియోలో. అది మ్యాక్సిమం వచ్చే వారంలో కానీ పై వచ్చే వారంలో కానీ రిలీజ్ చేస్తాను. అండ్ వెయిట్ అండ్ వాచ్ లేటర్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ మీ. మీరు లైక్ చేయలేదు, షేర్ చేయలేదు, ఏం చేయలేదు. ప్లీజ్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్పండి. మీరు షేర్ కూడా చేయలేదు, వాళ్ళకి చెప్పండి ఇలా బ్రో ఉన్నాడు ఇలా చేస్తున్నాడు, ప్లీజ్ టెల్ అబౌట్ దట్. వాళ్ళు ఏంటంటే బిగినర్స్ అంటారు, వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్ చేసుకుంటూ వాళ్ళ బాడీని గ్రో చేయలేకపోయి వాళ్ళ బాడీని డ్యామేజ్ చేసుకుంటుంటారు. వాళ్ళకి అర్థం కాక ఇబ్బంది పడి అలా అయిపోతుంటారు. ఎందుకంటే స్టార్టింగ్లో నేను అలానే అయిపోయా. సో నాలాగా ఎవరు అవ్వకూడదని నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. అండ్ లెట్స్ సీ వాట్ అబౌట్